ప్రస్తుతం మనము వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సాయిపూర్ గ్రామంకి రావడం జరిగింది. నిన్న అనూష అనే 22 సంవత్సరాలు ఉన్నటువంటి పాపను ఎక్కడైతే కొట్టి చంపాడో అదే ఘటనా స్థలంలో మనం ఉన్నాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో అదే సీసీ కెమెరా ఫుటేజ్ లో ఈ రోజు నెట్టింట వైరల్ అవుతున్నటువంటి ఫుటేజ్ ఏదైతే పాపను కట్టెతో కొట్టాడో ఆ సీసీ కెమెరాలో రికార్డ్ చేసినటువంటిది. ఇక్కడనే ఆ పాపను రోకల్ బండనో మరి ఇది కట్టెనో ఏదో తెలియదు, ఇదే కట్టెతోటి కొట్టడం జరిగింది. తన తల్లితోటి అన్నతోటి మాట్లాడి జరిగిన విషయం ఏంది అని కనుక్కునే ప్రయత్నం చేస్తే చిన్న గొడవలు. సంవత్సరం కింద ఇద్దరు కూడా ఇక్కడనే సాయిపూర్ లోనే అమ్మాయి వాళ్ళ తల్లి ఇక్కడనే దగ్గర ప్రాంతంలో నివసించే వాళ్ళంట. మరి ఇక్కడనే ప్రేమించుకున్నారు. ఈ అబ్బాయి కావాలి, నేను తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2025 మొదట్లో అంటే ఫిబ్రవరి మార్చ్ టైంలో ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. లేదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి కానీ వాళ్ళ అన్న కానీ ఖండించడంతో వీళ్ళిద్దరు కూడా అదే రోజు రాత్రి లేచిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పట్టుకొచ్చి పెద్దల సమక్షంలో పెళ్లి చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఏంటంటే కట్నం వేధింపులు, రోజు ఇంట్లో చిన్న విషయాల గొడవలు, అత్తమామల వేధింపులు, తాను గాని కొట్టడము, ఇష్టం ఉన్నట్టుగా ఏకవచనంతో మాట్లాడడం ఇలాంటివి జరిగేవి. మరి పాప వయసు కూడా 22 సంవత్సరాలు అంతే ఉంది. మరి ఇదే విధంగా గత 8 నెలల నుండి ఆ పాపను నరకయాతన అనుభవిస్తున్నదని చెప్పి తన తల్లిదండ్రుల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నోసార్లు ఇలానే కొడితే ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము, అక్కడనే ఉండడం, మళ్ళీ ఇదే అబ్బాయి తాగేసి ఆ రోజు రాత్రి వచ్చి ఆ పాపను తీసుకొని వచ్చి ఇక్కడనే మళ్ళీ కొట్టడం లాంటివి చేస్తా ఉన్నాడు. ఈ సంఘటన జరిగిందో అప్పుడు కూడా ఈయన కొట్టడం తోటి ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఈ వ్యక్తి వచ్చి నా భార్యను నేను తీసుకుపోతా అని చెప్పి ఈ వ్యక్తి తన ఇంకో ఆటోలోకి వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక కూడా తలుపు తీయని చెప్పి ఆ పాపను వేధిస్తా ఉంటాడు. ఆ వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అడుగుతా ఉంటే నేను తలుపు తీయను, నేను తాళాలు తీయను అంటే మరి ఎవరు తీయాలి మరి అని చెప్పి తనని ఈ తలుపులకేసి కొట్టడము ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. అప్పటికి ఆ పాప నేను తీయను అంటే తన తలకాయ తీసుకొని, తన మెడ పట్టుకొని తలకాయ తీసుకొని ఈ తలుపులో కొట్టిండు. అప్పటికి కూడా పాప ఇక్కడనే కూర్చోవడంతో అక్కడికి వెళ్ళి కట్టె తీసుకొని వచ్చి ఆ పాప తలపైన బాది దగ్గర 6 నుంచి 7 సార్లు తన తలపైన కొట్టి ఆ పాపని అంత దారుణంగా చేసిండు. చనిపోయిన పాప ఈరోజు ఇక్కడ చూస్తుంటే రక్తపు మొరకలు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ పాప ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ పాపను బెడ్షీట్ లో వేసి హాస్పిటల్కి తీసుకొని పోయి నా భార్య అవుతుంది, బతుకుందా లేదా అని అడిగి అక్కడనే వదిలేసి పారిపోయినాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగింది. మరి అంత పెద్ద గొడవలు ఏమున్నాయి, అంత పెద్ద పగలు ఏమున్నాయి, అంత కక్షలు ఏమున్నాయి అంటే ఏమీ లేవు. ఇంట్లో రాత్రి కొంచెం అన్నం ఎక్కువ ఉండడము, పొద్దున్న లేచిన తర్వాత అన్నం వేస్ట్ అవ్వడము, ఆ సద్యాన్నం తినమని చెప్తే నేను తినా అని చెప్పి చెప్పడము, నువ్వు నా తల్లికే సమాధానం ఇస్తావా అని చెప్పి తన తల్లి ముందే తనను కొట్టడము, చిన్న పొరపాట్లు. భార్యాభర్తల మధ్యలో 100 కొట్లాటలు. కాళ్ళు బొటని వేలు తడవకుండా సముద్రాలను దాటగలిగిన దేవుళ్ళు ఈ సంసారం అనే సముద్రాన్ని కన్నీళ్లు తడవకుండా దాటలేరు. దాన్ని ఇంత ఈజీగా మనుషులను చంపుకునేంత దూరం పోయి బతుకుతలేరా? భార్యాభర్తలు కలిసి ఉండట్లేదా? ఆవేశాలకు. అండ్ ఇంకొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే మద్యం, డ్రగ్స్, ఈ వీటికలో ఇప్పుడు ఎన్నో రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రంగా చేస్తాం తెలంగాణ అని చెప్తా ఉన్నారు. ఈ వ్యక్తి ఇప్పుడు కొట్టిన వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటాడు, మందు తాగుతాడని చెప్పి వాళ్ళ తల్లి కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ మిత్రులు చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు. మరి తను మద్యం మత్తులో కొట్టిండా, ఎట్లా కొట్టిండో తెలియదు కానీ ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక తల్లికి మాత్రము కడుపుకోతను మిగిలిచ్చాడు. ఈ రోజు రేపు బయటికి వస్తాడు, మళ్ళీ యథావిధిగా తన జీవితాన్ని తను బతకగలుగుతాడు. కానీ ఆ తల్లి కట్టే కాలేంత వరకు కూడా కడుపు కోత తల్లికి మిగిలే ఉంటుంది. కడుపు కోత మిగిలించిపోయిండు. ఆ రోజు గనక ఆ తల్లి చెప్పిన మాట ఆ బిడ్డ వినుంటే ఈ రోజు ఆ బిడ్డ ఈ విధంగా వాళ్ళ ఇంట్లో దీపం మారిపోయి ఆ శ్మశాన వాటికలో పడుకొని ఉండకపోతుంది. ఆ బిడ్డ వద్దమ్మా, నేను నా మాటినమ్మా అని చెప్పి ఎన్ని విధాలుగా ఆ పాప కౌన్సిలింగ్ చేసినా లేదు నాకు వాడే కావాలి, లేకపోతే నేను బతుకుతా అని చెప్పి ఆ రోజు రాత్రే బండిపైన వెళ్ళిపోవడం జరిగిందంట. నేను ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డకి చెప్పేది ఒకటే, ప్రేమ అనేది పెళ్లికి ముందు చాలా అందంగా కనిపించే ఒక అబద్ధపు చిత్రం. ఒక్కసారి పెళ్ళైన తర్వాత అదే ప్రేమ కష్టంగా మారుతుంది, అదే ఇష్టం కష్టంగా మారుతుంది. నువ్వంటే ప్రాణం అనే వాళ్ళే ప్రాణాలను తీసే ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజం, ఇప్పుడు కనిపిస్తుంది నిజం అనుకుంటే ముమ్మాటికి అది తప్పే. చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లి ప్రేమ కన్నా మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందు పరిచయమైన ఈ బాయ్ ఫ్రెండ్ లో గర్ల్ ఫ్రెండ్ లో ప్రేమలు నిజం కాదు. అది అర్థం చేసుకోవాలి మీరు. బాధ్యత గల వయసులో పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యమైనది. పెళ్లి అనే ఒక అడుగు 1కి 2 సార్లు ఒట్టిగా లేదు. పెద్ద మనుషులు అక్కడ ఒక 7 తరాలు ఇక్కడ ఒక 7 తరాలు చూసి పెళ్లి చేయాలని చెప్పి ఈ రోజు ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవడము, ఇష్టం ఉన్నట్టుగా ప్రేమించుకోవడము, ఇష్టం ఉన్నట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోవడము, మీ కడపలు దాటేయడము, ఇంకొక కడప తొక్కడము ఇంత ఈజీగా జరిగిపోతే ఇంతే ఈజీగా ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. సరే మరి అరేంజ్ మ్యారేజ్ లో జరగట్లేవా అంటే ముమ్మాటికి జరుగుతున్నాయి, కాదంటలేను. కానీ అరేంజ్ మ్యారేజ్ లో ఇలాంటి గొడవలు అయినప్పుడు అటు పెద్ద మనుషులు ఇటు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంత ఈజీగా మనుషులు చెప్పుకోరు కదా, కూర్చొని మాట్లాడుకుంటారు కదా. పెద్ద మనుషులు ఉన్నారని భయమో భక్తి ఉంటది కదా, కొట్టేటోనికి కానీ లేకపోతే తిట్టేటోళ్ళకి కానీ ఇంత ఈజీగా
చేసుకోరు కదా. చిన్న 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 గొడవలు ఈ రోజు ఒక ప్రాణాన్ని తీసేలా చేసినాయి. పిల్లలందరికీ చాలా క్లియర్ గా చెప్తున్నా, మీ తల్లిదండ్రులను కాదని చెప్పి మీరు సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. తల్లిదండ్రుల మాటినే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఈ పాపకు జరిగినటువంటి అన్యాయం ప్రాణం తీసి అంత పెద్ద గొడవలు అయితే ఇద్దరు భార్య భర్తల మధ్యలో ఉండవు. మరి అంత దారుణంగా కొట్టి చంపాల్సినటువంటి అవసరం అయితే లేదు అనేది నా ఉద్దేశం. ఈ వీడియో చూస్తున్న ప్రజలలో, ఈ వీడియో చూస్తున్న నా అక్క చెల్లెలు, ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 1కి 2 సార్లు ఆలోచించండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టండి. పిల్లలకు చెప్తున్న ముఖ్యంగా ఒక్కసారికి 2 సార్లు ఆలోచించి జీవితంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవ్వరు లేకుండా కదా అది ఘటన జరిగినప్పుడు? ఏ టైంలో జరిగింది అసలు? 12:30. అంటే సహజంగా కొట్లాటలు అవుతుండేనా భార్య భర్తల మధ్యలో? వాళ్ళ మధ్యలో ఏందో తెలియదు మాకైతే. అంటే జస్ట్ ఒక 8 నెలలు అవుతుంది అంతే అని చెప్పి తెలుస్తుంది. పెళ్ళై 8 నెలలు అవుతుంది. 8-9 నెలలు అయింది. 8-9 నెలలనే ప్రాణాలు తీసుకునే అంత కోపాల ఇలాంటి ఘటనలు ముందు ఎప్పుడన్నా జరిగినాయి ఇక్కడ ఈ ఏరియాలలో? ఫస్ట్ టైం సార్. చూడు, ఈరోజు యావత్ 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయండి మీ ఊరు గురించి, సాయిపూర్ గురించి మాట్లాడుకుంటున్నాయి. మళ్ళీ జరగరాదు ఇటువంటి. మళ్ళీ అట్లీస్ట్ దీంతో అన్నా ఇంకా పిల్లలు మారాలి, నిర్ణయాలు తీసుకునే పిల్లలు మారాలి. ఇటువంటి నేచర్ జరగరాదు మళ్ళీ ఈరోజు ఇక్కడ. మళ్ళీ ఏ ప్రేమ పెళ్ళైనా ఏదైనా కూడా ఎంత అన్న కోపం ఉన్నా కూర్చొని మాట్లాడుకోవాలి. కాదనుకుంటే విడాకులు అనే ఆప్షన్ అయితే ఉన్నది కదా. ప్రాణం తీయడము, ఇప్పుడు ఈయనకి ఇంకొక భార్య దొరుకుతుంది కదా, నా తల్లికి ఇంకో బిడ్డ దొరకదు కదా, మరి ఆ తోడబుట్టిన అన్నకి ఇంకో చెల్లెలు దొరకదు కదా, అది ఆలోచించాలి కదా. ఇక్కడ వేసిన తర్వాత ఒక్క అయ్యప్ప స్వామి ఒకటే చెప్తున్నా, ఒక్క నిమిషం నాకు రాత్రి నిద్ర పడలేదు స్వామి అనుకున్నా, బండల మీద సాక్షి చెప్తున్నా. ఒక్క నేడు మొత్తం అదే వీడియో, అదే దెబ్బలు, ఒక్క సెకండ్ మాకు తిన్నాను దాకా నిద్రలేదు స్వామి. ఏం చేయాలి? ఇలాంటి కోకులను ఎలా శిక్షిస్తారో మీ మీడియాలో కానీ పోలీసు వాళ్ళు కానీ, అదే రాజకీయ వ్యక్తులు ఉంటే కూడా వాళ్ళ మనసాక్షికి కొంచెమన్నా తెలిసి వీడు తప్పు చేసిండు, వీడు నరక ఈతన పడాలని చెప్పి మీరు ఏదో వాడిని బయటికి రాకుండా వాడిని ఉరి శిక్ష చేస్తారా, ఏం చేస్తారా? ఈ అమ్మాయి చావుకు మాత్రం వానికి రీజన్ కావాలి స్వామి, వానికి తగిన శిక్ష పడాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఖచ్చితంగా దీని విషయంలో మేము ఎంత దూరం అన్న పోతాం. మీ చెల్లెలికి న్యాయం జరిగేంత వరకు మేము వెంటుంటాం అన్న. వాళ్ళిద్దరు ప్రాణాలు పోతేనే మా చెల్లెలికి న్యాయం జరిగినట్లు. ఒకరి పానం పోయిందంటే స్వామి ఇక్కడ కాదు ఏదైనా ఒకరి పానం ఒకరు తిన్నాడు అంటే అవతల పానం మూడంగా పోవాలని నేను కోరుకుంటున్నా. ఆ ప్లేస్ లో నేనున్నా సరే, రేపు పొద్దున ఎక్కడ ఉన్నా సరే, నేను చెల్లెలన్నా గానీ ఇంకా నేనే ఏది చేసినా ఒక్కడు ఒక పానం తినడంటే ఇంకో పానం మాత్రం ఉండదు స్వామి. వీని ఇంట్లో ఎట్లా నరక అనుభవిస్తారో వాని ఇంట్లో కూడా అదే విధంగా నరకైతేనే ఉండాలి. మా కడప కోసం ఎట్లా ఉండదో వాని కడప కోసం కూడా అట్లే ఉండాలి. తల్లి పక్కన ఉండి మరి తండ్రి మరిది పాత్ర రాజకీయ అండ. ఏం రాజకీయ అండ అన్న? ఏ నాయకుడు చెప్తా అన్న భార్యను కొట్టు? ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ అంటున్నా, వాడు రాజకీయంలో ఎంతనన్నా ఏమంటారు, రాజకీయ నీళ్ళల్లో మునిగిదేలని మనకు సంబంధం లేదు. బాధ్యతగా కొడుకు ఎట్లుండాలో చెప్పాల్సిన తల్లిదండ్రులే కొడుతుంటే చూసుకుంటే నవ్వుతున్నారు. కట్నం వేధింపులు. సోమవారం రోజు తను కొట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తను తల్లి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు చెప్పే మాట, స్వామి నాన్న ఇది ఇంట్లో ఉంటే చచ్చిపోతుందేమో, నువ్వే వదిలేసి దాన్ని ఇంట్లో పడేసిపోవు నాన్న, వాడిని సొంత వాళ్ళ వదినే అని పిలిచేటోడు, అది ఇది అని చెప్పి ఇది చచ్చిపోతుంది మన ఇంట్లో ఉంటే పోయాడు పడేసిపో వాళ్ళ అమ్మ దగ్గర, సస్త సావని బతికితే బతకని వాళ్ళ మడది కూడా ఈ మాటలు స్వామి అనడం. ఇలాంటి మాటలు అంటారా? ఇంటికి తీసుకెళ్లి చంపినారు కదా, మరి దీనికి ఏం చేయాలి మేము? ఆ తలుపులో కొట్టడం గాని, ఆ పొట్టలో తన్నడం గాని, ఆ నెత్తి మొత్తం పలగొట్టడం గాని, కింద పడక కూడా ఇంకా బతుకుందా అని ఇంకో 4 దెబ్బలు ఇంకా కొట్టడం గాని. అత్యాచారం కన్నా ఘోరం ఇది, అత్యాచారం కన్నా ఘోరం. ఎందుకంటే ప్రేమించి నమ్మించి తీసుకొని పోయి పాపని చంపడం అంటే ఇంత దారుణమా? ఇంత చిన్న పాప, ఏం తెలుసు? పిల్లలు ఇంకేం లేదు స్వామి. సంసారం మొత్తం ఈ గొడవల మీద ఉంటే పిల్లల సంసారం ఎక్కడిది స్వామి? ఏదో కొట్టాడాలి స్వామి. ఆ కొట్టాడాల సంసారాలు ఏదో జరుగుతాయి. మేము ఆ సంసారం కావాలి, వీళ్ళు మంచిగా ఉండాలి, ఒక పిల్లన్న బాబు కొడతా మాడతాడేమో అన్న దీనితోటి మేము ఉంటే, మేము అట్లా మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి మేము ఉంటే, వాడు మా మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్ళి వాడిని ఇంటికి తీసుకెళ్ళి చంపడము ఇది మాకు తట్టుకోలేనది ఉంది. కానీ నా పేరు మోహన్ స్వామి. నేను ఏం చెప్తున్నా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నటువంటి శిక్షలు, కఠినమైన శిక్షలు, చర్యలు ఆయన మీద పడేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం.
వాళ్ళ అమ్మ కూడా పడాలి. 1 ఎకరా 2 ఎకరా భూమి అమ్మి కూడా ఏం మేకైతే చేస్తామంటున్నారంటే స్వామి వాళ్ళు. భూమి ధీమా చూసుకున్నా స్వామి, వాళ్ళు 20 ఎకరాలు వాళ్ళు చూసుకుని వాళ్ళు ధీమా ఉంటే మరి మేమేం చేయాలి స్వామి? ఎంత భూమి ఉండని ఎంత ఉండని కానీ ఈ రోజు అన్యాయం జరిగింది కదా, ఒక పాప ప్రాణం పోయింది కదా. మనకి రాజకీయం ఉందామని మనకి అంత ధీమానా? చెప్పండి. మన భూమికి వాడు అమ్మకన్నా నాచుకన్నా ఒక సామి నా బిడ్డని నాకు తెచ్చిస్తే నాకు చాలుగా స్వామి. నేను కడుపులో పెట్టుకొని బతుకుతుంటే స్వామి. నేను చూపించుకుందామంటే డావకన్నా పడి నేను తిరిగితే మందితో పదలు తీసుకొని వచ్చి పైసలు తీసుకొచ్చి పని చేస్తే కండ్లతోటి చూస్తున్నాం స్వామి. ఇట్లా ఇలా వెళ్ళిన అమ్మాయి ఎక్కడ పోయి మొక్కల మీద గాడ్లతోటి మాకు కనిపిస్తే మేము ఎట్లా తరుకున్నాం చెప్తాం. మేము ఎట్లా తరుకున్నాం?